సార్. పీటర్ కూర్చో. మీ అమ్మాయి మెడికల్ రిజల్ట్ వచ్చింది. అప్లాస్టిక్ అనీమియా. అప్లాస్టిక్ అనీమియాకి పర్మనెంట్ సొల్యూషన్ ఏంటంటే BMTA. ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే సామాన్య విషయం కాదు. డోనర్స్ దొరకడం చాలా కష్టం. ఇప్పుడు డోనర్ మీరే కదా. అమ్మాయి చాలా చిన్న పిల్ల. వీలైనంత త్వరగా సర్జరీ చేస్తే చాలా మంచిది. సార్ మీరు ఎప్పుడు చేయాలని అనుకుంటున్నారు? సర్జన్ అవైలబిలిటీ బట్టి ఫిక్స్ చేయాలి. తర్వాత సర్జరీకి ఒక 4 రోజుల ముందే మీరు తీసుకొచ్చి అడ్మిట్ చేయాలి. సార్ ఇది అమ్మాయిని ఏమీ ఎఫెక్ట్ చేయదుగా? అరే డోంట్ వరీ. ఎందుకంటే తనకి జ్వరం తగ్గట్లేదు. ప్రాబ్లం ఏం లేదు. అంతవరకు మందులు వాడండి. సర్జరీ డేట్ నేను చూసి చెప్తాను. సరే సార్. సరే. షిమోగా 266 ఎకరాలు, 12.5 కోట్లు. కేర్ ఆఫ్ కురియన్, అదేగా? నీకు కురియన్తో ఎప్పటి నుంచి పరిచయం? కొరియన్ కాలేజీలో మా సీనియర్గా ఉండేవాడు సార్. అతను కేర్ ఆఫ్ ప్రాపర్టీ కాదు, అతను ప్రాపర్టీయే. చాలా తక్కువ రేటుకు దొరికింది. అది కొనడానికి డబ్బులు ఇచ్చింది నేనే. దాన్ని తాకట్టు పెట్టే డబ్బు ఇచ్చాను. ఆ స్థలం వాడు ఎంత ధరకు కొన్నాడో తెలుసుకోవాలనుందా? నాకు తెలియాలి పెదైనా. అందులో నాకేంటి లాభం? రిలేషన్షిప్ కోసమైనా మీరు దీన్ని చేయాలి. రిలేషన్షిప్ వేరే, వ్యాపారం వేరే. అది సరే, నువ్వు దాన్ని కొనే ప్లాన్లో ఉన్నావా? అవునాయ్ గారు. నువ్వు దాన్ని కొంటావని కురియన్ నమ్ముతున్నాడా? బాగా నమ్ముతున్నాడు. అయితే అతని నమ్మకం వృధా పోదు. డొమినిక్, నువ్వు నాకు పని చేసి పెట్టాలి. ఏం కాదు, ఆ డేట్ తర్వాత నువ్వు స్థలం కొనుక్కో. తర్వాత ఆ డేట్ అయ్యాక కురియన్కి నువ్వు డబ్బు ఇచ్చేయి. అప్పుడు ఆ డేట్ తర్వాత కురియన్ తనఖా పట్టిన చోటు మీకు సొంతమవుతుంది. ఇంతలో నాకేంటి లాభం అయ్యా గారు? అదే కురియన్ కొన్న ఆ ప్రాపర్టీ రేట్ నీకు చెప్తాను. అది మాత్రం చాలదయ్య గారు.